నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం మనం అనంతపురం అర్బన్లో ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలు వాడివేడిగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా అయితే కూడా మామూలుగా ఇతర రకరకాల పార్టీల మధ్య విభేదాలు కలుగుతున్న పరిస్థితి నెలకొంటుంది. అలాగే మనం చూస్తే కూడా ఒకటే పార్టీలోనే అంతర్గత విషయాలు కావచ్చు, వారిని సీనియర్లు జూనియర్లు అని వారిని పట్టించుకోకుండా విషయాలు కావచ్చు, రకరకాల పరిణామాలతో ఏదైనా కానీ మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే మనం చూస్తే కూడా అనంతపురం అర్బన్కి సంబంధించి ఇక్కడ మన దగ్గుబాటి ప్రసాద్కు ఏదైతే సీటు కేటాయించారో వారు ఎవరిని పట్టించుకోవట్లేదు. వీరు కొత్త వ్యక్తి. ఇక్కడ ఎవరైతే సీనియర్లు, ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారు పట్టించుకోకుండా వారు అనుకున్నదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటూ కూడా ఇక్కడ ప్రజల్లో కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి. అలాగే మన దగ్గర మన సీనియర్ నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే గడిపిన ప్రసక్తి ఉంది. అలాగే పూర్తి స్థాయిలో మన దగ్గర సీనియర్ నాయకుడు జకీవుల్లా గారు ఉన్నారు. వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు అనంతపురంలో స్థానికుడిగా ఉండి కూడా ఇక్కడ సీటు కోసం కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే మీ నాన్నగారు కూడా సైఫుల్లా గారు కూడా ఎంతో సేవలు అందించారు అనంతపురంకి. అందించినప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తించకపోవడానికి ముఖ్య కారణం ఏమంటారు? అనంతపురంలో దగ్గుబాటి గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నా దగ్గర రావడం జరిగింది. వచ్చి అన్న మీకు చేయండి అని చెప్పడం జరిగింది. సర్లే నువ్వు నామినేషనే చేస్తాము అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మాట్లాడినారు, మీరు చేయండి, మీ భవిష్యత్తు చూసుకుంటామని చెప్పారు. మళ్ళీ నన్ను స్టేట్ కమిటీలో వేసుకొని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది. డోన్ ఇన్ఛార్జ్గా వేశారు. సమస్య నా వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ రాజకీయం అంటే నా ఒక్కరితో జరగదు. ఇది ప్రతి ఒక్క వార్డులో మాకంటూ చేసే కార్యకర్తలు ఉన్నారు పార్టీ కోసం. మేము గతంలో ఇన్ఛార్జ్ పదవులు 10 ఏళ్ళు చేసినాము. పార్టీకి నిరంతరం ఎవరు వచ్చినా ఎవరు పోయినా పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాము. అలాంటి ఆ కార్యకర్తలు ఉంటేనే మేమంతా ఇక్కడ లీడర్లుగా ఉన్నాము. నాకైతే డోన్కి అయితే ఇన్ఛార్జ్కి ఇచ్చి పంపించినారు, కానీ ఇక్కడుండే కార్యకర్తల పరిస్థితులు ఏమి అని చెప్పి వద్దు ఇక్కడికి మనం కూర్చొని ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ఈ వద్దు కూడా నేను ఏం చెప్పడం జరిగిందంటే, నాకంటూ పార్టీ అక్కడ పోయి పనిచేయమనింది, ఇక్కడ అవసరం లేదనే పరిస్థితి ఉంది. మీ ఇష్టం. కార్యకర్తలు అయితే ఎన్ని రోజులు నాకు తోడుగా ఉన్నారు, నేను మీకు తోడుగా ఉండే పరిస్థితి కనపడడం లేదు. వద్దు, అందరూ నన్ను క్షమించండి, మీ ఇష్టం వచ్చిన వారికి చేసుకోండి, వాళ్ళు పిలిస్తే చేసుకోండి, లేదంటే మీ ఇళ్ళలో కూర్చోండి, అంతేగాని నేనైతే అనంతపూర్ విడిచిపెట్టి డోన్లో పోయి పనిచేస్తాను పార్టీకి. అంటే గతంలో కూడా మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మీ ఇంటికి వచ్చి ఇక్కడ విందు చేసి మీకు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. మీకు న్యాయం చేస్తాను జకీవుల్లా అని కూడా మీకు మీ నాన్నగారికి కూడా హామీ ఇచ్చి వెళ్ళిన సందర్భం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పిండేది. మరి ఇప్పుడు ఎందుకు మాట తప్పారు? మీకు సీటు ఇక్కడ ఇవ్వకపోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? 89 నుంచి మేము నిలబడి ఓడిపోవడం జరిగింది. పార్టీకి అట్లా ఎన్ని కష్టాలు ఉన్నా పార్టీ పుట్టినప్పటి నుంచి మేము పార్టీ కోసం కష్టం పడుతూనే ఉన్నాం. మా బ్రదర్ 2004లో నిలబడి చచ్చిపోయినా మళ్ళీ మేము పార్టీకి ఇన్ఛార్జ్ పదవి ఉండి పార్టీ కాపాడడం జరిగింది. పార్టీ కోసం ఏదో ఎమ్మెల్యేలు ఇస్తారు, ఎమ్మెల్సీలు ఇస్తారు, ఏదో నామినేట్ పదవుల కోసం మేమైతే లేము. కానీ ఇలా అందరి కార్యకర్తలు మనసు గెలుచుకొని ఒక గ్రూప్ పెట్టుకొని రాజకీయం చేసుకుంటూ వచ్చినాం. కానీ ఈ రాజకీయం ఒక పదవి కోసం, డబ్బు కోసం కాదు చేస్తాండేది. ప్రజల్లో గుర్తింపు రావాలని చెప్పి మేము రాజకీయం చేసేవాళ్ళం. కానీ మా తాత కాలం నుంచి అనంతపూర్లో మీరు చెప్పాలంటే మీకు అర్ధగంట పడుతుంది అనే అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. కానీ వద్దు, మాకు సంబంధించిన వాళ్ళకి నువ్వు కలుపుకొని పోలేదని మేము నీకు కూడా ఇది చెప్పడం లేదు. మాకి డోన్లో ఇన్ఛార్జ్ ఇచ్చినారు, సరే పార్టీ అక్కడ పంపిస్తుంది, ఇక్కడ అవసరం లేదు మాది. మా కార్యకర్తలు కూడా నేను మోసం చేయలేను, వాళ్ళ ఇష్టం, మీరు ఇష్టం అని చెప్పిపోతున్నాను. అతను కలుపుకుంటే కలుపుకొని, లేకుంటే వాళ్ళ ఇష్టం ఎక్కడైనా పోవచ్చు. అంటే ఇన్ని రోజులు జకీవుల్లాని నమ్ముకొనే ఇప్పుడు ఎవరైతే పూర్తి స్థాయిలో అనంతపురంలో 3% అనంతపురం అర్బన్కి సంబంధించి 3% జకీవుల్లా సైడే ఉన్నారు, జకీవుల్లా వెంటే వచ్చారు. ఇప్పుడు మీరు ఉన్నట్లుండి కర్నూలు జిల్లాకి వెళ్ళిపోయారు. ఓకే, మీ వరకు మీకు న్యాయం జరిగింది. మీ కింద ఉన్న కార్యకర్తల కోసం మీరు పోరాడే ప్రయత్నం కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ హైకమాండ్ కానీ ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? పోరాడాలంటే ఎవరితో మాట్లాడాలా? ఇక గిట్టాడేది లేవు. ఇక్కడ ఉండే 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు నీ బుద్ధి చేయి, లేకపోతే లేదు పరిస్థితి. మీరు పార్టీ కార్యకర్తలు అంటున్నారు, పార్టీ కోసం మీరే తిరగండి, మీరే గెలిపిండి అనే పరిస్థితిలో ఉంది. ఇక్కడ
మేము 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ కుటుంబ సభ్యులతో మళ్ళీ కలిసి ఉంటాను. నేనే వీళ్ళన్నీ విడిచిపెట్టేదేం లేదు. ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ కోసం అందరూ తిరుగుతా అంటే మా వాళ్ళు తిరగకపోతే బాధ అనిపిస్తుంది. మేము బాధపడుతున్నాం అంతేగాని వేరే రకంగా ఏం లేదు. ఈ బాధను అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేదంటే రేపొద్దున వాళ్ళు వేరే పార్టీలో పోయి చేసుకుంటే, ఎందుకంటే ప్రజల్లో ఉన్నోళ్ళు ఓట్లు వేయించేవాళ్ళు వాళ్ళు ఎవరికో ఓటు వేయిపిల్ల వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఇండ్లు డబ్బులు అన్నీ కొట్టుకొని ఈ పొద్దు వాళ్ళు ప్రజల్లో ఆదరణ పొందింటారు. వాళ్ళందరికీ మీరు గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? అంటే ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో అర్బన్లో ఉన్న మీ కార్యకర్తలు, మీ అభిమానులు, మీ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళు, సీనియర్లు చాలామంది కార్పొరేటర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో. మరి అలాగే ఎక్స్ ఎంపీపీలు ఉన్నారు, ఎక్స్ ఎంపీటీసీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అంటే సీనియర్లను అందరినీ పక్కన పెట్టేసి ఇప్పుడున్న ఎవరైతే ప్రసాద్ అభ్యర్థి ఉన్నారో ఆయన వాళ్ళ సొంత కోవట్లను పెట్టుకొని కూడా నడుపుకుంటున్నారు, చేస్తున్నారు అని మీకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన మీ దగ్గర ఉన్న కార్యకర్తలే ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఏమంటారు? వాళ్ళు కోవట్లు పెట్టుకున్నారు, ఇంకోటి పెట్టుకొని మాకు అనవసరం. కానీ అతను గెలుస్తాడు ఓడితే అతనికి వ్యక్తిగతం అది. మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అతని దగ్గర పని చేస్తున్నారు పోయి. ఎందుకంటే పార్టీ మీద అభిమానం మీద సిగ్గిడిసి అతని దగ్గర పోయి పని చేస్తున్నారు. ఇప్పుడు దుయ్యముకు చేయను కనీసం వీళ్ళు కొంత ఎక్కువ శాతం ప్రజల్లో ఉండి వాళ్ళకి గౌరవం ఉండే వాళ్ళంతా ఈడే ఉన్నారు. ఏదైనా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళందరూ. పార్టీని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి వచ్చేవాళ్ళు. నా ఎంట పాదయాత్ర 80 కిలోమీటర్లు కూడా వాళ్ళందరూ నడిచిన వాళ్ళు వీళ్ళంతా. ఇలా నేనే డబ్బులు ఇచ్చి నడిచిన వాళ్ళు కాదు. వాడు తిరిగినప్పుడు నా ఇంటి ఉన్న డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. అట్లా నేను డబ్బులు ఇచ్చుకుంటూ పోలే నేను ఆస్తులు అన్నాం. వల్ల ఈ కార్యకర్తలు అంటే అర్థమేమి? తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం వాళ్ళు పోరాడే వాళ్ళు, కానీ డబ్బులతో పోరాడే వాళ్ళు కార్యకర్తలు ఉంటే ఇంకా పార్టీ నిలబడదు. అలాగే మనం చూస్తే కూడా ప్రజల్లో అనంతరం అర్బన్లో పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉండేది ఏంటంటే ఈ వ్యతిరేకత టీడీపీలోనే వ్యతిరేకతలు వస్తూ ఉండేది. దగ్గుబాటి ప్రసాద్కి సంబంధించి వ్యతిరేకతలు వస్తూ ఉండేది. ప్రసాద్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికే, డబ్బులు డిమాండ్ చేయడం కోసమే ఈ తిరుగుబాటు చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ కాదు అంటున్నారు. ఏమంటారు? కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పించారంటున్నారే. వీళ్ళు ఎవరు కష్టపడే వాళ్ళు తీసుకునే తప్పేముంది? వాళ్ళు ఇప్పుడు కూలికి పోతే 500 వస్తాయి. నీ పనికి వస్తే 200 ఇచ్చే తప్పు ఏం లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ అన్నాక అందరూ గెలిచింది, వాళ్ళు గెలిచింది, వీళ్ళు గెలిచిందే. డబ్బులు ఊరికేమో వచ్చారు, ఏమన్నా వచ్చి నిలబడుతుండే చేసే దానికి డబ్బులకి ముడబెట్టడం తప్పది. వాళ్ళ ఇండ్లు జరగాలి కదా. నీకోసం వచ్చి నిరంతరం తిరుగుతా అంటే అది వాళ్ళ ఇండ్లు జరగాలంటే ఎట్లా? ఆ 200 ఇచ్చి నువ్వు డబ్బులకి అమ్ముడిపోయినా చెప్తే ఎట్లా? డబ్బుడికి ఎవడికి ఇచ్చినావు చెప్పమానండి. యా నాయకుడికి ఇచ్చినావు నువ్వు డబ్బులకు వస్తానంటే అంటే కార్యకర్త ఇల్లు కూడా జరగకూడదా నీకు? ఊరికి ఫ్రీగా వచ్చేయాలి. నువ్వు ఎవడో వచ్చి నిలబడితే ఫ్రీగా చేయాలి. డబ్బు కార్యకర్తలకు ఇచ్చి కొనే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ లేదు. అట్లా కొనాలంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చే రెడీ ఉన్నారు. ఆ ప్రాణాలు కొంటామా మనము? డబ్బు కోసం కాదు ఇదంతా. పార్టీలో మాకు గుర్తింపు అవసరం అని చెప్పి ఇది అవసరం ఉన్నాయి. డబ్బులు కావాలంటే ఏం వైసీపీలో ఇరా, ఆడ ఇంకో పార్టీలో పోతే డబ్బులు ఇరా. ఇంత పెట్టే అవసరం లేదు, సినిమా చూపించామంత అవసరం లేదు. ఇదైతే వ్యక్తిగతంగా మాట్లాడుకునే మీటింగ్ తప్పితే వేరే వానికి ఎవరికి భయపడిచ్చేకి ఎవరికి చేసేదేం కాదు. మా మనసుకు మనం సాటిస్ఫై చేసుకునేందుకు మీటింగ్ పెట్టుకున్నాము. మేము ఒక 2-3 రోజుల్లో ఈ భవిష్యత్తు కార్యక్రమం తెలిపి మీకు కూడా డీటెయిల్గా చెప్తాం. అలాగే మనం చూస్తే కూడా ఎవరైతే నిన్నటి రోజు షేక్ అబ్దుల్ అజీజ్ ఎవరైతే మన అనంతపురం నగరంలో ఎర్నాల్ కొట్టాలకు సంబంధించిన ఎవరైతే అజీజ్ ఉన్నారో ఆయన దాదాపుగా 25 సంవత్సరాల నుంచి టీడీపీలో నిరంతర కృషి చేస్తూ ఆయన అన్నారు, ఆయన నడుతున్నారు, ₹1 కోటి వరకు నేను ఖర్చు పెట్టాను టీడీపీ పార్టీ కోసము, సేవా కార్యక్రమాల కోసము, కానీ నన్ను గుర్తించడం లేదు అంటూ ఆయన నిన్నటి రోజు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలకు చేరిపోయారు. 250 కుటుంబాలతో చేరారు దాంట్లో. మరి ఇట్లే చేరుకుంటూ పోతా ఉంటే మీ టీడీపీ పార్టీ గెలుస్తుందని ఏంటి గ్యారెంటీ? అజీజ్ ఒకడే కాదు పోయినది, 5-6 మంది పోయినారు. వాళ్ళందరూ పోయినారంటే బాధతో నేను పెట్టుకున్నాము. ఇక్కడున్న వాళ్ళు కూడా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు అందరూ అడుగుతా అంటేనే పెట్టినా నేను ఇక్కడ మీటింగు. వాళ్ళే పోయినప్పుడు మేమేమన్నా ఎడపై చేసుకుంటామనే పరిస్థితి వచ్చింది. ఇది ముందు మాది రాజకీయాలు వ్యక్తిగతంగా లేవు, కానీ వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ కార్పొరేటర్లు నిలిపే ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పుకునే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం ఉంది. అలాగే మనం చూసే కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలోనే వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా కొన్ని వేల మంది చేరినారు ఆయన సమక్షంలో, వైసీపీ పార్టీలోకి చేరారు. మీ పార్టీ టీడీపీ గెలుస్తుందని మీకు నమ్మకం ఉందా? ఇంతకీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, ఊపు వస్తుందనే కదా అతను నిలబడినది. తిరుగుతానే అదే కదా అతను. గాలిలో గెలుస్తాము, ఊపిలో ఉన్నాము గెలుస్తామంటున్నది. అతను గెలుస్తాడనే కదా ఇదంతా జరుగుతుండేది. మళ్ళీ వెంకటరామరెడ్డి చేర్చుకుంటే చేర్చుకోకపోతే
దగ్గుబాటి గెలిచేసినాడని చెప్తున్నాడు, మా అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే మీ ఇష్టం ఉంటున్నారట. అంటే భయపడిస్తారా మా వాళ్ళకి అందరికీ? రేపొద్దున ఏమైనా జరిగితే ఎవరి మీద చెప్తారు మీరు? రేపటి నుంచి మాట్లాడేది మా గురించే కదా మాట్లాడేది మీరు. మీకు గెలుపు లేదు, ఏంది లేదు కదా. మేము ఓడిపోతే పొరపాటు ఎవరు జరిగేది? ఇక్కడ వెంకటరామరెడ్డి అనే వాని సమస్య లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్ ఇది. నువ్వు చెడు కొట్టుకుంటావని బాధపడుతున్న కార్యకర్తలు. వెంకటరామరెడ్డి చేర్చుకుంటావు, అతను గెలుస్తాడని ధీమాతో ఉన్నాడు. 40,000తో గెలుస్తాడన్న ఇప్పుడు లీడర్ అనేవాడు నేను ఇంట్లో కూర్చోండా. కార్యకర్తలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి ప్రజల్లో తీసుకుపోయి వాళ్ళు గుంపు చేసుకుంటారు. వాళ్ళు లేకపోతే మేము రాజకీయం కూడా చేయలేము. ఇక్కడ వాళ్ళు పిలుచుకొస్తే జనాలు ఓట్లు ఇప్పిస్తే వాళ్ళకే నువ్వు కాదనుకుంటే ఎట్లా గెలుస్తావు? ఏ పక్క అంటే ఇప్పుడు అంత తెలివి తక్కువ పని చేశాడా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఆయనకు ప్రసాద్కి సీట్ ఇచ్చి మీరనే మాట. చంద్రబాబు నాయుడు తెలుగు ఆ మాట చెప్పలేను, కానీ ఏందో 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, ఒకరు సరిపోలేదు అది ఇది అని చెప్పి ఎవరో మంచి వ్యక్తి అని క్రియేట్ చేసినారు. కాబట్టి చంద్రబాబు గారు మంచి వ్యక్తి అని ఇచ్చినాడు, కానీ ఇలా జరుగుతుందని చంద్రబాబు కూడా ఊహించాడు. ఎవరో అన్ని గ్రూపుల్లో ఎవరో మంచివాడు వస్తాడు చేస్తాడులే, ఎవరో పోయి అందరూ కలుపుకొని పోతాడని పెట్టినాడు, కానీ ఇతను ఇండివిజువల్గా పార్టీ నడుపుతాడని తెలిసింది అవ్వదు టికెట్ ఇవ్వడానికి సార్. మరి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా మీ ఇక్కడ అనంతపురం అర్బన్లో ఆల్మోస్ట్ చాలా వరకు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఆయన ప్రసాద్ గారి మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన అభ్యర్థిని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఏం చేయబోతున్నారు? మీ అధిష్టానం ఏం చేయబోతుంది రాబోయే రోజులు? ఇట్లా తిరుగుబాటు ఉంటే పార్టీ గెలిచే అవకాశాలు ఉండవు కదా? ఇంకా అభ్యర్థి మారిస్తే ఎందుంటుంది? ఇంకా ఎలక్షన్ ఉండదు, అది ఇంట్లో కూర్చోవలసిందే. ఆ పక్క ఎగురు అయిపోతుంది. ఇంకా నామినేషన్ లేవు, ఇవేమీ లేవు. ఇంకా మార్చే ప్రసక్తి అతనే క్యాండిడేట్. నీకు కావాల్సిన కార్యకర్త కలుపుకొని పోతే బాగుంటుంది రేపొద్దున, లేకుండా నీ పరిస్థితి వేసు. నేనైతే అనంతపూర్లో చేయదలుచుకోలే. అనంతపూర్ విడిచిపెట్టేసి నాకు డోన్ ఇన్ఛార్జ్ చేసినా నేను పోయి ఆడ చేస్తాను. ఒకటి సూటిగా చెప్పండి, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు అనంతపురంలో టీడీపీకి పూర్తి విశ్వాసంతో పనిచేసిండేది చెప్పుకుంటే 2 కుటుంబాలని చాలా వరకు ప్రజల్లో వినిపిస్తూ ఉంది. మొదటిది సైఫుల్లా కుటుంబం. వారి కుటుంబం ముందు నుంచి కూడా టీడీపీలోనే ఉంది. వాళ్ళ కుటుంబంలో కూడా ఒక వ్యక్తిని ప్రాణాలు కూడా కోల్పోయారు, ప్రాంతయాగం కూడా చేశారు. ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా చాలా జకీవుల్లో కూడా టీడీపీ సీట్ కోసం ట్రై చేశారు. రెండోది ప్రభాకర్ చౌదరి, ఆయన కూడా ముందు నుంచి కూడా కష్టపడ్డారు, పార్టీ కోసం చేశాడు, అన్నీ ముందుకెళ్తున్నారు. ఈ 2 కుటుంబాలని ఇద్దరిని కాదని 3వ వ్యక్తికి సీటు కల్పించడంలో ఏమనుకోవాలి? ఇంతకుముందు చెప్పినాను మీకు, మేము ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. రాజకీయం అనేది ఎమ్మెల్యే కాదు అని కాదు, కానీ మేము గ్రూప్ పెట్టుకుంటాము, మా గ్రూపును మేము కాపాడుకుంటాం, మేము ప్రజల్లో నిరంతరం ఉంటాము. టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ 2 గ్రూపులు కొట్లాడుకుంటున్నాయి ఊరికే ఎందుకు అని చెప్పి కొత్తవాడికి ఇచ్చినాడు. ఆ కొత్తవాడు వచ్చినవాడు కలుపుకొని పోలా, కానీ నువ్వు విడి తీసుకొని పోతా అంటే చంద్రబాబు నాయుడు దెబ్బతింటాడు, కానీ అతనేం దెబ్బతిన్నాడు. అతను వ్యాపారం చేసుకొచ్చినాడు, వ్యాపారం చేసుకొని పోతాడు. అంటే ఇప్పుడు టీడీపీ గెలుస్తుందా అర్బన్ టికెట్? మీరు చెప్పండి, గెలుస్తుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇలాగే ఉంటే గెలవదనే చెప్పొచ్చు, ప్రజలు కూడా అదే అంటున్నారు. అతనైతే గాల్లో గెలుస్తా అంటున్నాడు. ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, గెలుస్తాను నేను 20,000 30,000 అంటున్నారు. దానికి మేమేం చెప్పాలా? ఆల్రెడీ గెలుపు ఖాయం అయిపోయింది. నేను ప్రచారం వెళ్తున్నా, ప్రజలందరూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు, అలా నా విజయం ఖాయం, మెజార్టీ కోసమే నేను వెళ్తున్నాను ప్రజల కోసం అంటున్నారు. ఆయన ఏమంటారు? సంతోషం కదా, ఇంకా ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్లే అతను గెలిస్తే, దానికే మేము కాదలేము కదా. అంటే ఆయన ఓడిపోతే ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు, ఇంకా అంతే కదా. ఎమ్మెల్యే ఒకటి తగ్గినట్లే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏడ చూసినా ఎట్లే తగ్గుంటా పోతా అంటే ముఖ్యమంత్రి అవుతాడండి. మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అందరూ బాగుంటామనేది మేము ఆలోచన, కానీ ఇతను గెలిస్తే నాకేం ఎమ్మెల్యే అయితే మేము కలబోతే. అంటే పూర్తి స్థాయిలో మీరు ఏం చెప్పబోతున్నారు మీ కార్యం? ఎందుకంటే ఇన్ని రోజులు అనంతపురం అర్బన్లో చాలా శాతము మీ టీడీపీలో ఉన్న మీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, సీనియర్ లీడర్లు జకీవుల్లా అని మన సైఫుల్లా గారిని చూసే మీ వెంట వచ్చారు. మీరేమో కర్నూలుకి వెళ్ళిపోయినారు సేఫ్ సైడ్గా, ఏదో మీ పార్టీ మీద ప్రేమతో. మీ కింద ఉండే వాళ్ళ కోసం, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎలా చూస్తారు? వారి కోసము మన ప్రసాద్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పార్టీకి కానీ ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి నెల అయింది. నెల రోజులు కాపాడుకుంటూ వచ్చినాం. వీళ్ళకి వస్తాడు, మాట్లాడతాడు, ఇంకా కొత్త మనిషి, అందరినీ అడ్జస్ట్ చేసుకొని వస్తాడు, అడ్జస్ట్ చేసుకొని మిమ్మల్ని కూడా కలుపుకొని పోతాడు. ఇక్కడ కూడా 5-6 మందికి పంపించినాము, అది తిరుగుతున్నారంట. ఇప్పుడు కూడా 10 రోజులు నీ ఎలక్షన్ వచ్చేప్పుడు ఇప్పుడు కూడా కలుపుకోకపోతే నువ్వు ఎట్లా కార్యకర్తల పరిస్థితి? ఈ బుద్ధి కూడా నేను వచ్చి ఇలా వాళ్ళకి క్షమాపణ చెప్పి నన్న మీ చూసుకో అనకపోతే రేపొద్దు నా ఇంటి గుంపు అనేది ఉండదు.
ఇప్పుడు నేనైతే పార్టీని విడిచే పరిస్థితి లేదు కాబట్టి నేను కర్నూలులో పోయి పనిచేస్తాను. వాళ్ళు నాతో మోసపోవద్దు కాబట్టి మళ్ళీ కలిసి ఉన్నాం నైనా. ఇప్పుడు అయితే మీరైతే మీ దాలు మీరు చూసుకోండి, అతను పిలిస్తే పోండి, లేదని మీ ఇష్టం, నేను దాన్ని నిలబెట్టుకోలేను అని చెప్పినాను. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో మన సీనియర్ నాయకుడు జకీవుల్లా చెప్పిన మాటలు మీరు విన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే మన ప్రసాద్ ఇక్కడ అభ్యర్థిగా కేటాయించారో వారు కలుపుకొని పోవట్లేదు. కార్యకర్తలు నమ్ముకొని, పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలి కానీ ప్రజలకేం న్యాయం చేస్తారు. ఆయన కార్యకర్తలను పక్కన పెట్టేసి కోవట్లను పక్కన పెట్టుకొని కూడా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇదే ధోరణిలో కూడా ముందుకు వెళ్తే మాత్రం అతను గెలిచే ప్రసక్తే లేదు, పార్టీ ఓడిపోయే అవకాశాలు 100% 1000% ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా స్వామితో రమేష్, TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అనంతపురం నుండి.